నిన్న జోగి రమేష్ గారు మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. నా భార్య బైబిల్ చదివితే తప్పే ఉంది, నా భార్య క్రీస్తు బోధనలు వింటే తప్పే ఉంది, రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా వినకూడదు అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు నాకు ఒక రకంగా కోపం వచ్చినా కానీ అన్నీ తగ్గించుకొని, ఇప్పుడు మీరు పెళ్లి చేసింది హిందూ సాంప్రదాయం ప్రకారం, ఆ అమ్మాయి కూడా వచ్చిన కోళ్ళు ఏమనుకుందంటే వీళ్ళు హిందువులే కదా అని పూజలు చేస్తుంటే ఇంట్లో అగరబత్తులు వెలిగిస్తే శవం గాలి వాసన వస్తుంది అని చెప్పి మాట్లాడింది మీరు. మీ అబ్బాయికి మగతనం లేదు అని చెప్పింది మీ కోళ్ళే. దానికి బాబు గారికి కానీ లోకేష్ కానీ టీడీపీకి కానీ ఏ సంబంధం లేదు. అంతా మీ కుటుంబ విషయాలు కూడా రోడ్డున వేసుకుంది మీ కుటుంబం. దానికి అను టీడీపీకి ఏమన్నా సంబంధం ఉందా? క్వశ్చన్ క్లియర్. నా భార్య బైబిల్ చదవకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటూ ఆయన స్ట్రైట్ గా అడిగిన క్వశ్చన్. దాన్ని అసలు ఎలా చూడాలంటారు? మీరు చదువుకోండి అబ్బా. కానీ మాకు ఎక్కడ బాధ అనిపించిందంటే మీరు క్రిస్టియన్స్ మత మార్పిడి చేయించుకున్నారు అన్న విషయం అందరూ తెలుసు. ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు కూడా. కానీ మీరు హిందువుల గుళ్ళకు వచ్చి అవమానపరచడం దేనికి? మా మనోభావాలు దెబ్బతినే విధంగా మా హిందువుల్ని ఎందుకని మత మార్పిళ్ళు చేశారు అని చెప్పి జోగి రమేష్ని మేము అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా గుంటూరు జిల్లా ఎవరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా, బాపట్ల ఎవరి జిల్లా, ఎక్కడి నుంచి వచ్చారు ఈ అక్రమ చర్చలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ దశం భాగాలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మత మార్పిళ్ళు, నా మత మానవత్వం, నేను మావికను కడతాను, 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతాను, ఎందుకని ఈ నాటకాలు ఈ కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా మా హిందువులని అవమానపరిచే విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం. నువ్వు మా విజయవాడ కనకదుర్గం గుడి దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకని ఇట్లాగా దొంగ ప్రమాణాలు చేశారు? మాకు బాధ ఉన్నదా చెప్పండి? బైబిల్ మీద ప్రమాణం చేయాలంటారు ఇప్పుడు మీరు? ఆ లెక్క ప్రకారం మీ ఇష్టం అండి. మా గుళ్ళ దగ్గర రావాల్సిన అవసరం లేదు కదా. అంటున్నాడు. ఏమండి, మీరు వచ్చి దొంగ ప్రమాణాలు చేసినందుకేగా ఈ రోజు మీ కుటుంబంలో జరిగి మొత్తం బయటపడింది. లేదా వాటి వెనక మళ్ళీ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉండే ఇదంతా నడుపుతున్నారనే మాట్లాడుతున్నాడు కదా. నీ కొడుకు నీ కోడలతో కాపురం చేయకపోయినా కూడా దానికి బాబు గారే కారణం. అసలు మీరు ప్రతిదీ కూడా బాబు గారి మీదే ఇట్లా. ఏమండి, మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉండండి, రాష్ట్రం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. మీకు ప్రతిపక్ష హోదా ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. దర్శి, ఎర్రగొండవారిపాలెం, రాజంపేట, దాదాపుగా పులివెందుల, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు మొత్తం 11 ఉన్నాయి. ఈసారి ఎక్కడా కూడా గెలిచే అవకాశం అన్ని జిల్లాలు. మీరు గెలిచే అవకాశం లేదంటారు. నిన్నగాక మొన్న ఏదో సర్వే వచ్చింది, ఎప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే జగన్ అనే సీఎం 120 సీట్లతో అంటున్నారు కదా. మరి వాళ్ళు దమ్ముంటే ఇప్పుడు పెట్టమని చెప్పండి, మేము రెడీగా ఉన్నాం. అంటే ఆ 11 సీట్లు రాజీనామా చేయాలంటారు మీరు? అవసరం లేదు రాజీనామా. మీరు ఎలక్షన్లు ఇప్పుడు పెట్టమని చెప్తున్నామండి, మేమైతే రెడీగా ఉన్నాం. 24 hours 365 days ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మేము రెడీగా ఉన్నాం. మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంగతి విజయసాయి రెడ్డి గారు చెప్పారు, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినంత మత మార్పిళ్ళు వాళ్ళ తండ్రి గారి హయాంలో జరిగినాయి, తర్వాత 2019 నుంచి 2024 వరకు జరిగినాయి అని చెప్పి ఆయన స్ట్రైట్ గా చెప్పారు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉన్న అత్యంత సన్నిహితుడే ఆ మాట చెప్పడాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇంకా ఆ పార్టీకి ఆ 11 సీట్లు కూడా రావడానికి విజయసాయి రెడ్డి చాలా కృషి చేస్తున్నాడు అని చెప్పి నేనైతే చెప్పగలను. లేదండి, ఈసారి ఇప్పుడు మొన్న 24లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టయితే టీడీపీ వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ కాస్త ఆంధ్రప్రదేశ్ అయ్యేది. డెవలప్మెంట్ ఏమీ ఉండదు. మొత్తం కూడా ఇంకా అంత అసమే. ఇంకా అది పరిస్థితి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఒకే బ్యారక్ లో తండ్రి కొడుకులు కారుమూరి సునీల్, కారుమూరి నాగేశ్వరరావు ఒకే బ్యారక్ లో ఉన్నారు. అది చెంచులగూడ జైల్లో. మరి అక్కడ కూడా ఏదైనా ఓదార్పు కంపల్సరీ వెళ్తాడు. ఎందుకంటే ఇంత వాళ్ళ ఫ్రెండ్సే కదా, మొత్తం వాళ్ళ దగ్గరికి గంజాయి తాగే వాళ్ళ దగ్గరికి, రేపులు చేసే వాళ్ళ దగ్గరికి, ఇట్లాగా
నా 2 కోట్లేగా అంటున్నాడు. అది 400 కోట్ల స్కామ్ అది. ఇప్పుడు నెక్స్ట్ అంబటి రాంబాబు అన్నాడు. ఎప్పుడైనా డైరెక్ట్గా తీసుకెళ్ళిపోతారు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ ఎందుకని అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పారు కదా, ఇందులో మహా అయితే ఏం మిగిలి ఉండిద్ది, 2 కోట్లు మిగిలి ఉండిద్ది కదా, దానికే ఇంత రాద్ధాంతం చేయాలా అంటే, మేము వ్యాపారాలు చేసుకోకూడదా అంటే. 2 కోట్లు కాదండి, 400 కోట్లు అది. అని నిన్న జోగి రమేష్ గారు కూడా అంటున్నారు కదా, కల్తీ మద్యం అని చెప్పి అక్రమ కేసు పెట్టి 83 రోజులు నన్ను జైల్లో పెడితే నేను నోరు ఆపానా, నేను ఆపలేదు కదా. అలాగే ఇలాంటి కేసులు కూడా బీసీలను అనగదొక్కుతున్న కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా. ఏమండి, ఇన్ని మత మార్పిళ్ళు చేసి కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టి 2019 నుంచి 24 దాకా కల్తీ మద్యం ద్వారా దాదాపుగా నాకు తెలిసి 1,00,000 మంది పైన చనిపోయారు. ఓకే, అది వేరే అండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంది, బీసీల మీద దాడి ఇది అంటున్నారు కదా, ఇటు కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ కానీ, లేదంటే 4% బీసీలకి రిజర్వేషన్లు ఇచ్చింది ఎప్పుడు? రీసెంట్ గానే ఇచ్చారుగా. మరి మీరు అధికారంలో ఉన్నందుకు ఇప్పుడు 34%. టీడీపీ పార్టీ అంటే కమ్మాళ పార్టీ కాదండి, బీసీల పార్టీ. అది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే అండి. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే, ఒక బీసీనైనా నా మీద అక్రమ కేసులు పెట్టించారు, ఈ ఎఫ్ఐఆర్ లో కూడా అక్రమ సెక్షన్లు పెట్టి. నీ మీద కేసు పెట్టింది టీడీపీ పెట్టలేదు స్వామి. నీ కోడలు 11 మంది మీద, మీ కుటుంబ సభ్యుల మీద పెట్టిన కేసు. ఇక్కడ కూడా 11 మంది ఇక్కడ ఆమె పెట్టిందండి, వాళ్ళ కోడలు పెట్టింది 11 మంది మీద. దాదాపుగా ఇప్పుడు హిందువులనే నమ్మింది, ఆ పిల్ల జీవితం అన్యాయం అయిపోయింది అనేది మాకు కూడా బాధ ఉంది. కాకపోతే అతను మాట్లాడే మాటలే చాలా, అసలు మాకే అర్థం కావట్లే. కన్న కూతురులాగా చూసుకుంటున్నావు అని చెప్తున్నావు. నిజంగా కన్న కూతురే అయితే అలాంటి వాడికి ఇచ్చి ఎవరన్నా పెళ్లి చేస్తారో చెప్పండి? వాళ్ళ కుటుంబ పరువు ఆయనే తీసుకుంటున్నాడు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ అసలు కాదు కదా, ఆయన అంటుంది ఏంటంటే, బీసీని కాబట్టి నా మీద ఇంత దాడి చేస్తున్నారు, నా గొంతు నొక్కాలని చూస్తుంది కూటమి ప్రభుత్వం. ఎవరు దాడి చేశారు చెప్పండి? ఎవరు దాడి చేశారు? ఎవరు కేసు పెట్టారు? ఇప్పుడు నీ కోళ్ళ పెట్టింది కేసు, దానికి మాకు ఏంటి సంబంధం? అసలు టీడీపీ కార్యకర్తగా అడుగుతున్నా, మాకేంటి సంబంధం? బాబు గారికి ఏంటి సంబంధం? లోకేష్ గారికి ఏంటి సంబంధం? పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం? ఏం మాట్లాడుతున్నాం అసలు? 3 గంటలు మైండ్ వాష్ చేసి నాకు ఆ ఫోటో చూసినా కూడా ఫీలింగ్స్ రావట్లేదు. నేను మగాడినే కాదు అని చెప్పి నీ కొడుకే చెప్పిన తర్వాత, అరే అమ్మాయి జీవితం నాశనం చేయడానికి కాబట్టి ఎందుకు పెళ్లి చేశారురా? మళ్ళీ నీ భార్య ఏమంటది, ఒక కాస్ట్లీ కార్ ఇస్తే ఫీలింగ్స్ వస్తాయి అంటే ఏంది? మీ వాడు ఏమన్నా ఐటెం కల్లా ఏంది ఫీలింగ్స్ రావడానికి? ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? నిజంగా అమ్మాయి జీవితం నాశనం చేయటానికి మెయిన్ విలన్ ఎవరంటే వాళ్ళ అమ్మే. రాజీవ్ వాళ్ళ అమ్మే, జోగి రమేష్ భార్య. మొత్తం అమ్మాయి జీవితం నాశనం అవటానికి ఆమె కారణం.